ఇంకా ఫస్ట్ మంత్ రెంట్ కట్టడానికి మా మ్యాక్ ఆఫీస్ పోతే వాడైతే ఒక బాంబు వేళ ముచ్చటైతే చెప్పిండు. ఏంటిది మావా అని చెప్పేసి అడిగేసరికి, సార్ ఇట్లా మీరు రెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, లాస్ట్ మంత్ రెంటల్ ఇన్సూరెన్స్ కట్ కాలేదు, ఈ మంత్ నుంచి అయినా మీరు కరెక్ట్ టైంలో పే చేయాలని చెప్పేసి అనేసరికి నేనైతే షాక్ అయినా. అరే ఏంద్రా ఇక్కడ మనుషులకి ఇన్సూరెన్సే, కుక్కలకి ఇన్సూరెన్సే, సత్తి ఇన్సూరెన్సే, పూర్తి ఇన్సూరెన్సే, ఫోన్కి ఇన్సూరెన్సే, అన్నిటికీ ఇన్సూరెన్స్లే ఉన్నాయి. ఇంకొక ఫ్రస్ట్రేటెడ్ ఇన్సూరెన్స్ పేయర్గా నేనైతే ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నా. సో ఇదైతే టాగిల్ ఇన్సూరెన్స్ అంట. టాగిల్ ఇన్సూరెన్స్ నెలకు $10 కట్ అవుతుందంట. అంటే ఒక టాగిల్ అనే కాదు, ఇంకా చాలా ఉంటాయి, కానీ నేనైతే టాగిల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అయితే అందరూ ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్లో ఇదే తీసుకుంటారు. సో ఇది ఎట్లా అంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఎంత క్లెయిమ్ చేసుకుంటామో దానికి తగ్గట్టు ఉంటుంది అన్నట్టు. నేనైతే చిన్న బేసిక్ ప్లాన్ అయితే తీసుకున్నా. ఓ దిక్కు రూమ్లోనేమో బొచ్చడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీడేమో రెంటల్ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మెయిల్ పెడతాడు. ఇక ఈ గుండుగాడు ఎందుకు వచ్చిండో నెక్స్ట్ వీడియోలో చెప్తా.